ఎన్నైనాయమ్మా? ఎన్నైనాయి? మాంగళ్యం ఓకే. ఇప్పటిదాకా ఎన్ని చెప్పాము? 6 చెప్పాము. 6 ఏమిటవి? 1 2 బొట్లు, జడ 3, తలలో 3 4, గాజులు 5, మాంగళ్యం 6. 7వది కాలు మెట్టలు. మనం ధరించే వస్త్రాలు ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలి. కొంచెం చీర కానివ్వండి, కొంచెం పిల్లలు ఉంటారు వాళ్ళందరూ కొంచెం పంజాబీ డ్రెస్సులు లేదా లంగా బోనీలు అటువంటివి వేసుకోవాలి. టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు అట్లాంటివి కాకుండా కొంచెం లంగా బోనీలు లేదా చూడిదారులు అట్లాంటివి వేసుకుంటుంటే తన యొక్క ఎందుకు ఈ యొక్క వస్త్రాలు వేసి అంటే ఎప్పుడైతే ఆ టైట్ జీన్స్ వేస్తారో తనకి ఆ యొక్క గర్భం పిల్లలు పుట్టేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందట. కాబట్టి అటువంటివి వేసుకుని వివాహ సమయంలో మంగళాష్టకములను కూడా మనం చదువుతూ ఉంటాము. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉండండి. రామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. లక్ష్మీపదేవం స్మరామి. వాద్యం సావధాన సుముహూర్తే సావత్. అమ్మ కాస్త వాద్యం వాళ్ళకి అడ్డుకోలేదు పిల్లలకు. శ్రీకాంతం భగం గుమరీరం భోగుణాచార్యకం భగేవికయ శ్రీవాంగరాత్రాగమః విశ్వక్సేన విభీషణశ్చ ప్రభుభిర్భక్తైః సర్వసేవినః భాగ్యానమందాయిని శోభాంగీ విమలేశ్వరీ విమలనీ నారాయణీ శ్రీసభి పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. వాద్యం సాయ అమ్మ కొద్ది సైడ్ పెరగండి. అక్కడ నాకు వాద్యం వాళ్ళకి సైడ్ పెరిగితే మీరు వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది. సావధాన సుమన సుమహూర్తే సావధాన ఏదైర్భాగవతోత్తమై ప్రతిదినం సందేవ్యమానోత్సుకః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే శ్రీరామానుజభక్తరాజ శిరగోదానంద సంఘర్షణ శ్రీసౌదర్శన బాల్యజన్య భరత కార్యైసరా వైష్ణవైః ఏదైర్భాగవతోత్తమైరనం సంస్తూయమానోత్సదా. నానావేద పురాణ సార విభవ శ్రీవాంతరాత్రాగమః శాస్త్రాణామధికై సమస్త బలదైః శ్రీవైష్ణవైః శాశ్వతః భక్తైర్భాగవతోత్తమైరనుదినం సంసేవ్యమానో హరిః కాయాన్నో భగవాన్ పురాణ భూగర్భమాదా భువనే యదాదా వధూవరాభ్యాం నరదా భవందో సావధాన సుముహూర్తే దాన సమయం కూడా మనం కన్యాదాన సమయానికి ఇప్పుడు మనం చేరుకున్నాం. ఏమిటి ఈ యొక్క కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటయ్యా అంటే
దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృణాం పితॄణాం ఏతత్ కాలే నరకాదుత్తీర్య అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. ఏమిటయ్యా, ఎవరైతే ఈ యొక్క కన్యాదాన ఫలితం ముందు ఎంతమందికి ఉంటుంది అంటే, మనకి మన తర్వాత 10 తరాలు మనతో పాటు కలిపి 21 తరాలు ఈ యొక్క కన్యాదాన ఫలితం మనకి అందుతుందట. మరి ఏమిటా ఫలితం అంటే, మనకి ముందు గతించిన వారు, కాలం చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడైతే కన్యాదానం జరిగింది అని ఒక అయ్యగారు చెప్పబడుతుందో వారు ఆ యొక్క భాగానికి సుమారు 100 కోట్లు ఖర్చు అవుతుంది. ఎంత? 100 కోట్లు ఒక్క యాగం చేయాలంటే. మరి ఎటువంటివి? 5 యాగాలు. మనం ఇక్కడ యాగం ఆచరిస్తున్నాం అనుకోండి, ఈ హైదరాబాద్ నగరం అంతయు కూడా అన్నదానం చేయాలట. ఉన్న పండితులందరికీ పిలిచి సన్మానం చేయాలట. పండితులు అంటే పురోహితులైనా కాదండి, సంగీతంలో పండితులు, నాట్యంలో పండితులు, వివిధ రకాలలో పండితులు ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేయాలట. వాళ్ళందరికీ అతిథి మర్యాదలు కూడా చేయాలట. అంతేనా? ఎవరైనా హైదరాబాద్ మీద నుంచి వెళ్తున్నారంటే సరే వారిని పిలిచి అతిథి సన్మానం చేయాలి. మరి ఏదో చిన్న ఊరంటేనే ఒక 100 కోట్లు ఖర్చు. మరి మన హైదరాబాద్ నగరానికి అంతే లేదు. అటువంటిది 5 యాగాలు. 5 యాగాలు అంటే 100 కోట్లు అనుకుంటాము, ఒక 500 కోట్ల ఖర్చు కదా. మరి చూసారా, ఆ రామచంద్రుల వారే ఒకే ఒక యాగాన్ని ఆచరించారు. అదే అశ్వమేధ యాగం అని చెప్పేసి ఆ రామచంద్రుల వారే ఒకే ఒక యాగాన్ని ఆచరించగలిగారట. మరి ఇక మనం ఆచరించగలుగుతామా? అసలే కాదు మనతోని. కాబట్టి అటువంటి ఆ 5 యాగాలని కూడా, ఆ 500 యాగాలు చేస్తే ఎంత పుణ్య ఫలితమో, ఒక కన్యాదానం చేస్తే అంత పుణ్య ఫలితం మనకి లభిస్తుందట. మరి ఈ కన్యాదాన ఫలితం ఎన్ని రోజులు ఉంటుందయ్యా అనే ఒక ప్రశ్న వస్తే గనక, ఈ యొక్క కన్యాదాన ఫలితం ఆ వరి పోసినట్టు ఇక్కడి నుంచి సూర్యుడి వరకు వడ్లు పోసుకుంటూ వెళ్ళాలట. ఇక్కడి నుంచి సూర్యుడి వరకు వడ్లు పోసుకుంటూ వెళ్ళాలి. ఎలాగైతే ఊళ్ళో ఇక్కడి నుంచి అమ్ములుగా ఇలా వరి పోస్తారు, ఆ వరి పోసినట్టుగా వడ్లు పోసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడి నుంచి సూర్య మండలం వరకు అవుతుందా? కాదు. మరి అక్కడి నుంచి చంద్రుడి వరకు నువ్వులు పోసుకుంటూ వెళ్ళాలట. ఒక్కొక్కటి తీసి లెక్క పెట్టాలి. అవుతుందా మన వల్ల? మరి పొయ్యడమే కాదు, మళ్ళీ దాన్ని తీసి లెక్క పెట్టడం కూడా నాయగారు అంటారా? అవన్నీ కలిపితే ఎన్నైతే ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు ఈ కన్యాదాన ఫలితం మనకి లభిస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రం తెలుపుతుంది. మరి కన్యాదాన సమయంలో ఏమి చేయాలయ్యా అంటే, కాలానుతీతంగా ఒకప్పుడు 16 దానాలు చేసేవారట. 16 దానాలు చేసేవారు. తర్వాత మెల్లమెల్లగా అది 10 దానాలు అయ్యాయి. ఇప్పుడు రాగా అవి 4 దానాలకు వచ్చాయి. ఏమిటవి? గోదాన, భూదాన, సాలగ్రామ, హిరణ్యాది దానాలు అని చెప్పేసి ఒక 4 దానాలు చేయాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. మరి ఆ ఏమిటి? ఈ యొక్క గోదానము, భూదానము, హిరణ్య దానం, బంగారం దానం చేయాలట, సాలగ్రామ దానం చేయాలట. అంతేనా అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ కాలానుతీతం అవన్నీ కూడా తగ్గుకుంటూ వచ్చాయి. ఒకప్పుడు 16 దానాలు చేసేవారు, కాలానుతీతం 10 ఇప్పుడు 4కు వచ్చినాయి లాస్ట్కి. కాబట్టి ఇటువంటి దానాలన్నీ కూడా ఈ కన్యాదాన సమయంలో ఆచరించుకోవాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. ఈ సమయంలో మహాసంకల్ప పఠనం కూడా చేయడం జరుగుతుంది. సంకల్పము, మహాసంకల్పము. సంకల్పం అంటే మనం ప్రతినేకి అదా ముహూర్తకాలే మహాసంకల్ప పఠనం కరిష్యే. ఓం నమో భగవతే అనంతాయ. తథానందవీర్యస్య శ్రీమదాదినారాయణ
विद्यमानस्य अचिन्त्यापरमित्याभ्यमानस्य महादेवमध्ये परिभ्रमाणानां निर्गुण ब्रह्माण्डानाम् एकतमे अव्यक्त प्रकृति महदन्य शृङ्गारस्य शृङ्गाख्य पञ्चादश पर्वतेनाधिष्ठिते अंगमंगलिंग काश्मीर काम्बोध भौवीर सौराष्ट्र महाराष्ट्र मगधमावरणे बालकेरल दौलपांचाल गोलमलयाल सिंहभद्र द्राविड़ कर्णाटनाड कानाड बाणाड वाण्य मूलिंदान होमशाम उद्भव उग्रवर गांधर विजय महेवाष्टिक भक्तरके गरुडोसलकुंडल शूरसेन पिंगल कुंगल मध्य भद्रपार्षधा भास्वहार्जरयावन झालंद्र साल्वदेति सिंधु प्रभृत विपिनले समाजा भूमिवाले पालिके गंगा गोदावरी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी मोहना भीमनदी तुंगभद्रा रेणुका मलापा हरणी कावेरी कुमाला ताम्रवर्णी विशोका गौदगी गंडकी विचित्रका विशिष्टा प्रकाशवीरयोः स्वस्ति श्री क्रोधिनाम स्वस्ति श्री विश्वावसनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे यादव नवम्यानिलो वासरः वासरस्तु शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभगणष्टाय अस्यां शुभतिथौ చెప్పాలి అమ్మ అందరూ కూడా చెప్పాలి అమ్మ అనాది అవిద్య వాసనయా ప్రవర్తమానే अस्मिन् संसार चक्रे महति नाना योनिषु जनित्वा तेनापि भाग्य विशेषेण इदानीं मनुष्य जन्म प्राप्तवतः एतत् जन्म प्रभृति एतत् क्षणपर्यन्तं कृतानां नवविधानां महापातक उपपातक आदीनां सद्यः अपनोदन द्वारा श्रीमन्नारायणः कैङ्कर्यरूपं कन्यादानम् अहं करिष्ये। तिष्ठन्ति भुवनानि चतुर्दश यस्मात् तस्याः प्रदानेन अतः शान्तिं प्रयच्छ मे। शालग्राम शिलाचक्रे भुवनानि चतुर्दश यस्मात् तस्याः प्रदानेन अतः शान्तिं प्रयच्छ मे। అందరూ కూడా మంచి నమస్కారం చేసుకోండి। భో రాజా రామచంద్ర భగవానికి ముహూర్తకాలం అయింది। స్వామివారికి అమ్మవార్లకి ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది। అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి। వాద్యం
पुष्पाणि समर्पयामि अलंकरणार्थं हरिद्रादूर्णः कुङ्कुमादिविलेपनं समर्पयामि श्रीगन्धान् धारयामि अक्षतैः पूजयामि पुष्पैः पूजयामि कुङ्कुमतो अर्चన చేస్తూ ఉండండి అయ్యా ओम प्रकृत्यै नमः ओम विकृत्यै नमः ओम विद्यायै नमः ओम सर्वभूतहितप्रदाय नमः ओम सत्यायै नमः ओम विभूत्यै नमः सुरत्यै नमः परमात्मिकाय नमः परमात्मिकाय नमः वसुदाय नमः वसुदाय नमः कमलाय नमः कान्ताय नमः क्षमाय नमः क्षीरोदसंधवाय नमः वल्लभाय नमः अशोकाय नमः मृदाय नमः दीप्ताय नमः लोकशोकविनाशिन्ये नमः नमामि नमः करुणाय नमः नमः पद्मप्रियाय नमः पद्महस्ताय पद्माक्षिणे नमः पद्मसुन्दर्ये नमः पद्मोद्भवाय नमः पद्ममुख्ये नमः पद्मनाभप्रियाय नमः नमाय नमः देव्ये पद्मिन्ये नमः पद्मगन्धिन्ये नमः पुण्यनन्दाय सुप्रसन्नाय नमः प्रसादाभिमुख्ये नमः प्रभाय नमः चन्द्रवदनाय नमः चन्द्राय नमः चन्द्रसहोदर्ये नमः चन्द्रपूजाय नमः चन्द्ररूपाय नमः इंदिराय नमः इंद्रशीतलाय नमः आह्लादरण्ये नमः तुष्ट्ये नमः दारिद्र्यनाशिन्ये नमः प्रीतिपुष्करिण्ये नमः शान्ताय नमः शुक्लमाल्याम्बराय नमः देव्यै नमः भास्कर्ये नमः बिल्वनिलयाय नमः वरारोहाय नमः यशस्विन्ये नमः वसुन्धराय नमः उदाराङ्गाय नमः हरिण्ये नमः हेममालिन्ये नमः गणनान्यकर्ये नमः विद्महे नमः स्त्रेण सौम्याय नमः शुभवे स्मगदानन्दाय नमः वरलक्ष्म्यै नमः वसुप्रदाय नमः कुङ्कुमवे नमः भगवान धर्मात्मकः अवाहन स्थापित मांगल्यगौरी देवता महालक्ष्मी देवता प्रीताः सुप्रसन्नाः वरदा भवन्तु। मांगल्యం తీసుకోండి రెండోనే చూడండి మెల్లగా అమ్మవారికి మాంగళ్య ధారణ కూడా చేయడం జరుగుతుంది అందరూ కూడా చూసి మంచిగా నమస్కారం చేసుకోవాలి జై మహాలక్ష్మీ మాతాకి జై మాతాకి జై రామచంద్ర భగవానికి జై ఓం గట్టిగా ఓం
जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। మొన్ననే రావాల్సింది వస్తావా ब्रह्मादि जय ओम ब्रह्मादेवानां पदविष्कवीनामृतर्विप्राणामहिंसामृगानां स्वेन वृत्रानागस्वतिधर्मणानागो समस्तपित्रमध्ये दिने भिन्ने ब्रह्मग्रन्थिमुहूर्तः शुभमुहूर्तो अस्तु। ఈసారి స్వామివారికి విశేషంగా